హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు వీడియో అన్నమాట. మంగళవారం రోజు నుంచి బుధవారం మార్నింగ్ దాకా ఉంటుంది. ఈ క్లిప్ వచ్చేసి సోమవారం అండి, మనకి అమావాస్య వచ్చింది కదా. ఇంకా ఆ రోజు మార్నింగే మేము ఇంటికి బండ్లకి అలాగే ఆటోకి పిల్లలకి మాకు దిష్టి తీసుకున్నామన్నమాట. ఇంకా క్లిప్ అనేది నేను మిస్ చేశాను నిన్నటి వీడియోలో. ఇంక దీంట్లో అయితే యాడ్ చేస్తాను అనమాట. మార్నింగే దిష్టి తీసేస్తామండి, 6-6:30 కల్లా తీసేస్తామన్నమాట ఎప్పుడైనా. ఈరోజు ఇంకా ఎండబడింది కానీ మా వారైతే 5:30కే తీసేస్తారు. అమావాస్య రోజు అంటే ఎవరు చూడకముందే తీసేస్తారనమాట. తీసేసి గుమ్మడికాయ బయట అయితే కొట్టేస్తారు. నేను కూడా ముగ్గు అయితే వేసేసాను. ఎండబడిపోయింది కదా ఆల్రెడీ, అప్పటికే 6:30 అయిపోయింది. ఇంకా గుమ్మడికాయ అయితే కొట్టేసిన తర్వాత ఈ క్లిప్ వచ్చేసి మంగళవారం రోజు అనమాట. మధ్యాహ్నం దాకా బ్లౌజులు అయితే కుట్టుకొని మేమైతే చెప్పాను కదా, మా అమ్మ శారీ అయితే ఒకటి ఇచ్చిందండి. ఇంకా అందుకని దాన్ని అయితే వర్క్ వేపిద్దామని చెప్పి నెల్లూరుకి అయితే వెళ్ళాము. అంటే బ్లౌజ్ ఇవ్వడం కోసమే వెళ్ళలేదులేండి, ఇంకా వాషింగ్ మిషన్లో లిక్విడ్ అయితే అయిపోయింది. ఇంకా అవి తెచ్చుకుందాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే తీసుకెళ్ళానండి. ఇంకా అన్నీ షూట్ చేస్తున్నాను అనమాట. మీరు చూస్తారు కదా డిజైన్స్ అని చెప్పేసి ఈ ఫోన్లో ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసామండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ముందైతే వర్షం చూపించానండి. ఇప్పుడు టైం చూసారా, 5:45 అవుతుంది. ఇంక ఇప్పుడే సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. నేనైతే ఈరోజు బట్టలన్నీ ఉతికేస్తానండి. మళ్ళీ అంటే టీవీలో చెప్తూ ఉన్నారు కదా, విజయవాడలో అంతా వర్షాలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ మనకు వస్తాయని చెప్పి ఈరోజు మొత్తం బట్టలన్నీ ఉతికేస్తానండి. ఎట్టోగట్ట అంటే ఇప్పుడు దాకా ఎండ అయితే కాస్తుందన్నమాట, ఆరిపోయాయి. ఇంక ఇప్పుడు సడన్గా వర్షం అయితే వస్తుంది. ఇంక పిల్లల్ని అయితే తీసుకురావాలన్నమాట. 6 అయిపోతుంది. 6కి ట్యూషన్ అయితే వదిలిపెడతారు. ఇంక పిల్లల్ని అయితే ఈ వర్షంలో ఎలా తీసుకురావాలో ఆలోచిస్తున్నాం. పెద్ద వర్షం అయితే వస్తుందన్నమాట. ఇంక మేమైతే ఇందాకే నెల్లూరుకి వెళ్ళొచ్చామండి. అప్పుడైతే వర్షం లేదు. ఇంక మేమైతే చెప్పాను కదా మీకు నిన్నటి వీడియోలో, మా అమ్మ శారీ ఒకటి ఉంది అని చెప్పేసి ఇంక అదైతే వర్క్ దగ్గర ఇచ్చేసి వచ్చామన్నమాట. అప్పుడైతే వర్షం ఏం లేదండి. ఇంక ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా పవర్ కూడా ఉంటుందో ఉండదో నైట్కి అయితే. ఇప్పుడు ఎలాగోలా వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకురావాలన్నమాట. ఇంకా శారీ కూడా ఒకటి పీకో ఫాల్ ఇచ్చిన అండి. అది తెచ్చిన తర్వాత మీకు శారీ అలాగే బ్లౌజ్ ఎలా డిజైన్ అంటే వర్క్ ఎలా వేయించానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోస్ అనేది కొంచెం లెంగ్త్ తక్కువ అవుతున్నాయి. ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని రోజులే తర్వాత మీకు లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మేమైతే ఇందాక నెల్లూరుకి వెళ్ళాం కదండి. ఇంకప్పుడైతే పిల్లలకి స్నాక్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఎప్పుడు మధురా స్వీట్స్లో అయితే తీసుకొస్తాము. మా వారైతే ఓపెన్ చేసి తింటున్నారు, మీకు చూపిస్తాను చూడండి. ఇంతటి వాన్లో ఎవరైనా వేడివేడిగా పకోడీ కానీ బజ్జీ కానీ తింటారు కానీ ఇంక మా వారైతే ఏం తింటున్నారో మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఏం తింటున్నావు? రస్మలై కేక్. బయట వర్షం పడుతుంది కదా, ఎవరన్నా బజ్జీలు వేడివేడిగా పకోడీ తింటారు. నువ్వేం తింటున్నావు? బాగుందా? ఇంక ఇదైతే పకోడా అండి. ఇదైతే నా కోసమే తెచ్చుకుంటాను. ఇది ఒక కేక్ బాక్సు, అలాగే ఇది హల్వా, ఇంకొన్ని స్వీట్స్ అనేది మధురా స్వీట్స్లో బాగుంటాయండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇంక అందుకని నెల్లూరుకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము. రోజు ఏం వెళ్ళం కదా, వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకుంటామన్నమాట. మేమైతే బ్లౌజ్ ఇచ్చేసి ఇంక ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన దాకా వర్షం అయితే ఏం పడలేదు కానీ
ఇంకా 4 కలా స్టార్ట్ అయింది. ఇంకా 6:37 దాకా పడుతూనే ఉండింది వర్షం. ఇంకా మార్నింగ్ కుట్టిన బ్లౌజులు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక బ్లౌజ్ అయితే కుట్టాను. అలాగే ఈ శారీకి అయితే ఫాల్స్ వేసి పక్కన పెట్టేసి వెళ్ళాను అనమాట. దీనిలో అయితే బ్లౌజ్ అయితే రాలేదండి. ఇంకా జస్ట్ శారీయే కదా వేసి ఇచ్చేద్దామా అని చెప్పేసి శారీకి అయితే ఫాల్స్ వేసేసాను. ఇంక ఈ శారీ వచ్చేసి అంటే తెచ్చిచ్చారనమాట మిషన్ దగ్గరికి కుట్టి ఇవ్వమని చెప్పి. ఇంకా సాటర్డేకి అలా ఇవ్వమన్నారు కానీ నాకు కుదరదు సాటర్డేకి, ఇంకా ఆ రోజు వినాయక చవితి కదా అని చెప్పేసి ఇంక మండే అలా ఇస్తానని చెప్పానండి. 2 బ్లౌజులు అయితే తెచ్చిచ్చారనమాట. ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టిందేనండి, బాగా సెట్ అయింది అని చెప్పేసి మళ్ళీ ఆ బ్లౌజే నాకు ఆదికి ఇచ్చారనమాట. ఇంకా బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టేశాను. అంటే ఒకటే ఆది కదా, ఒకటికి ఒక 3-4 బ్లౌజులు అలా కట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ 2 అయితే ఉన్నాయండి. ఇంకా వాషింగ్ మిషన్లో కూడా లిక్విడ్స్ తెచ్చామని చెప్పాను కదా, మేము ఏమేమి తెచ్చామనేది మీతో కూడా షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మనకైతే అంటే మా సైడ్ అయితే ఏమంత పెద్ద వర్షాలు అయితే ఏం లేవండి. ఒక్కరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం చినుకులు పడుతూ ఉన్నాయి. కానీ ఇంకా విజయవాడ ఆ సైడ్ అయితే పాపం అసలు మనం ఫోన్లో కానీ టీవీల్లో కానీ చూస్తుంటేనే మనకి ఎంత బాధేస్తుందో, ఇంకా ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఇంకెంత బాధపడతారో. కానీ చాలా నీళ్ళు అయితే వచ్చేసాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయాయండి. కొందరు అయితే చనిపోయారంట. ఇంకా అలాంటి పరిస్థితులు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఇంక మేమైతే ఈ లిక్విడ్స్, సెంటు అలాగే వాటిల్లో వేసాయి. అంటే వీటి పేర్లు అయితే నాకు పెద్దగా తెలియదు కానీ ఇంకా ఈ పీతాంబర్ పౌడర్ కూడా తీసుకొచ్చా అండి. అంటే దేవుడి సామాన్ క్లీన్ చేసుకోవడానికి. అంటే ఆ షాప్ హోల్సేల్గా కదా మనకి కొంచెం రేట్ అదే తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇంకా సాయంత్రం అంటే నైట్కి పన్నీర్ కర్రీ అనమాట. నిన్న పాలు విరిగిపోయాను, ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా. పన్నీర్ కర్రీ చేసుకొని చపాతీ తిన్నామండి. తినేసిన తర్వాత నేను ఇలా కోన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఒక నిశ్చితార్థం ఉంటేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి కోన్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా గురువారం అండి నిశ్చితార్థం. అయితే ఈ వీడియో వచ్చేసి ఈరోజు మీకు వస్తుంది కదా, ఈరోజే అనమాట నిశ్చితార్థం. ఇంకా నాకు కుదరదో అని చెప్పేసి మంగళవారం నైట్కే పెట్టుకున్నాను అనమాట. ఒక చేతికి నేనే పెట్టుకున్నానండి. ఇంకా ఇది మార్నింగ్ క్లిప్ అనమాట. ఇంకా బయట అయితే పూలు కోయడానికి వచ్చాను అనమాట దేవుడికి. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళలేదండి. ఒక్కోసారి ఎక్కువ టైం ఉంటే వెళ్తాము, లేకపోతే బయట ఉన్నవి కొన్ని పూలు పెట్టేసి దేవుడికి అయితే దీపారాధన చేసేస్తానమాట. ఇంతకుముందు అయితే మరి అసలు పూలే పోయకుండా ఉండేది. ఇంకా పూలు లేకుండా దీపారాధన చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి కోసుకొచ్చేదాన్ని. ఇప్పుడైతే కొన్ని మందార పూలు అలాగే పసుపు పూలు అంటారు, మరి మీరేమంటారో నాకు తెలియదు కానీ అవైతే కొంచెం ఎక్కువగానే పూస్తున్నవి. అవి పెట్టినా సరిపోతాయి అన్నమాట. ఇంకా అవైతే నేను ఇక్కడ కోస్తున్నాను. వర్షం వచ్చింది కదా, చెట్లు అయితే బాగా పచ్చగా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఎగురులు ఇస్తున్నాయి. మా వారు కొట్టేస్తూ ఉంటారు, అవి మాత్రం ఎగురులిస్తూ ఉంటాయి. ఇంక ఈరోజు నిశ్చితార్థం అని చెప్పాను కదండి. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత వెళ్తానన్నమాట. నేను ఎన్ని పనులు ఉన్నా ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేయడానికే ట్రై చేస్తానండి. మీరు కూడా అర్థం చేసుకొని కొంచెం నా వీడియోస్ని సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, గుత్తులుగా పూస్తుంది అనమాట. ఒక్క గుత్తి మొత్తం చించేస్తే మనకి దేవుడి పట్టాలకి సరిపోతాయి. ఇంకా నేను ఒక చేతిలో ఫోను అలాగే ఇంకో చేతిలో పూలు కోస్తున్నాను కాబట్టి ఒక చేతితోనే మొత్తం చించేసాను అనమాట. ఇంకా దేవుడికి కూడా పెట్టేసి దీపారాధన చేసేసాను. చూడండి, సింపుల్గా ఇలా దేవుడికి అయితే దీపారాధన చేసేసానండి. ఎంతైనా మనకి ఆ ఇంటి దగ్గర తెల్ల పూలు ఉంటాయి కదా, అవి కోసుకొచ్చి పెడితే ఆ కళ్ళే వేరనమాట. ఇంకా లైట్ ఆపేసి ఒకసారి దేవుని చూసేసి ఇంకా నేనైతే బ్లౌజ్ చూపిస్తున్నాను ఇక్కడ. అంటే నిశ్చితార్థానికి కుట్టించుకున్నాను అనమాట, వేసుకెళ్దాం అని చెప్పి. ఇంక నేను నిన్న నెల్లూరుకి వెళ్ళాను కదండి, ఇంక వాళ్ళు కుట్టి పెట్టేస్తున్నారు, అక్కడే ఇచ్చేసాను అనమాట స్టిచ్చింగ్కి. ఇంకా తెచ్చానమాట, మీతో కూడా చూపిస్తున్నాను. ఈ శారీ కూడా నేను చెప్పాను కదా, తెనాలికి వెళ్ళినప్పుడు 2 శారీస్ అయితే తీసుకొచ్చానని చెప్పి. ఒక శారీ అయితే మొన్న పెళ్లి రోజుకి కట్టుకున్నాను అండి, ఇంకొక శారీ అనమాట ఇది. దీనికి కూడా మగ్గం వర్క్ అయితే వేయించాను, బ్లౌజ్ కూడా అక్కడే స్టిచ్ చేయించేసానండి. బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి దీని మీద శారీ అనమాట ఇది. దీనికి కూడా పీకో ఫాల్ అయితే వేయించేసానండి.
తీసుకున్నప్పుడు అందరు తిట్టారనమాట, ఇంత కాస్ట్ ఎందుకు పెడుతున్నావు, ఈ శారీస్ చాలా తక్కువ అని చెప్పేసి. కానీ ఎవరికి చూపించినా ఈ ప్రైస్లో చాలా తక్కువ అని చెప్పారనమాట. అంటే శారీస్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, ఇంత తక్కువ ప్రైస్లో వచ్చిందా అని చెప్పేసి. నాకైతే హ్యాపీ అనిపించింది, మనం పెట్టిన రూపాయికి మంచి శారీయే వచ్చింది కదా అని చెప్పేసి. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ